సాధారణంగా మనలో రెండు రకాల మైండ్స్ ఉంటాయి అంటారు. అవే కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ రెండింటితో పోల్చుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ద్వారా మీరు కోరుకున్నది నిజం చేసుకోవాలంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఇంపార్టెంట్. కానీ వీటిపై నమ్మకం లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఇంకో రకంగా చూస్తే మీ మైండ్ ని రీవైర్ చేసి లైఫ్ ని పాజిటివ్ గా మార్చాలన్నా ఈ సబ్ కాన్షియస్ మైండే ఇంపార్టెంట్. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ని మనకి తగ్గట్టుగా ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అదంత ఈజీ కాదు. సబ్ కాన్షియస్ మైండ్ ని మాటలతో ఒప్పించడానికి అది మనలా మనిషి కాదు. మరెలా ఈ సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడాలి, ఏం చేస్తే దానిపై కంప్లీట్ యాక్సెస్ మనకు దొరుకుతుంది? అయితే ఇక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని అన్లాక్ చేసే కీ ఏంటో తెలుసా? మీ ఫీలింగ్స్. ఎస్, మీ సబ్ కాన్షియస్ తో మాట్లాడే ఒకే ఒక్క మార్గం మీ ఫీలింగ్స్. ఒక్కోసారి మన ఎదురుగా ఉన్న వాటికే మనం పాజిటివ్ గా ఫీల్ అవ్వలేం. అలాంటిది లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని దానికోసం పాజిటివ్ గా మనం ఎలా ఫీల్ అవ్వాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం నావెల్ గోడార్డ్ ఈ బుక్ ద్వారా మనకు అందిస్తాడు. ఈ ఫీలింగ్స్ ని ఎలా పాజిటివ్ గా మార్చుకోవాలి, వాటిని యూజ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ వరకు ఎలా చేరుకోవాలి, ఆ సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ ఈ పుస్తకంలో క్లియర్ గా వివరించారు. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇన్స్టెంట్ రెస్పెక్ట్ కోసం 5 బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ ని నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. మీకు నచ్చితే తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ కాన్షియస్ మైండ్ రిమోట్ అయితే సబ్ కాన్షియస్ మైండ్ టీవీ అనుకోండి. మీరు ఏ ఛానల్ ని సెలెక్ట్ చేసుకుంటే అదే ఛానల్ ని సబ్ కాన్షియస్ మైండ్ క్వశ్చన్ చేయకుండా తిరిగి మీకు చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఏం చూస్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇలానే నేను చేయగలను, సాధించగలను అని అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ తో తిరిగి అదే అట్రాక్ట్ చేయగలరు. అందరూ చెప్పేది నిజమే, నేను ఒక లూజర్ ని అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ లైఫ్ అలాగే ఉండేలా చూసుకుంటుంది. అందుకే మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఏ విషయాన్ని అయితే మీరు గాఢంగా నమ్ముతారో మీ సబ్ కాన్షియస్ మైండ్ వాటిపై పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే మీ ఐడియాస్, మీ ఫీలింగ్స్ ఎప్పుడు మంచిగా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడు మంచి విషయాల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీ ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్ థింగ్. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మీరు ఏం ఇమాజిన్ చేసుకుంటారో కొన్ని క్షణాల్లోనే మీరు అలానే ఎగ్జాక్ట్ గా ఫీల్ అవటం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి మీరు మూవీస్ చూసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా అలాగే మీరు కూడా ఫీల్ అవుతారు. సేమ్ ఇలానే మైండ్ లో మీరు ఏం ఇమాజిన్ చేసుకుంటారో ఆ ఇమాజినేషన్ కి తగ్గట్టు మీరేం ఫీల్ అవుతున్నారో ప్రతిదీ సబ్ కాన్షియస్ మైండ్ వరకు వెళ్తుంది. అది నిజమా అబద్ధమా అని ఏది ఆలోచించదు. కానీ మీరు ఏదైతే ఫీల్ అవుతారో అదే నిజమని మీ సబ్ కాన్షియస్ మైండ్ గట్టిగా నమ్ముతుంది. సో ఫీలింగ్స్ మీ లైఫ్ లో మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? ఇంత ముఖ్యమైన ఈ విషయాన్ని తెలుసో తెలియకో ఎదుటి వాళ్ళ చేతుల్లో పెడతాం. మనం ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ వెనుక ఎదుటివారి ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అందరూ మంచిగా మాట్లాడితే మనం హ్యాపీగా, పాజిటివ్ గా ఫీల్ అవుతాం. లేదా చెడుగా మాట్లాడితే సాడ్ గా, డల్ గా, డిప్రెసివ్ గా ఫీల్ అవుతాం. ఇక్కడ మీరు గనక సరిగ్గా గమనిస్తే మీ ఫీలింగ్స్ ని, అంటే ఇండైరెక్ట్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నట్టు? మీ చుట్టూ ఉండేవాళ్ళు, బయట వాళ్ళు మనల్ని, మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇలా మీరు కూడా ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వాలన్న కంట్రోల్ ని ఎదుటి వాళ్ళకి ఇస్తున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, మీరే మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అంతేనా? మిమ్మల్ని, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ చేసే కీ బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. జనాలకి ఏమనిపిస్తే అలాగే బిహేవ్ చేస్తారు. ఎదుటి వాళ్ళని మీరు ఎప్పటికీ కంట్రోల్ చేయలేరు. కానీ మీరు చేయగలిగింది ఒక్కటే, వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసినా మీ థాట్స్, ఐడియాస్, ముఖ్యంగా మీ ఫీలింగ్స్ అన్ని మీ కంట్రోల్లో, కేవలం మీ కంట్రోల్లో మాత్రమే ఉండాలి. ఎదుటి వారిపై ఆధారపడటం వల్ల మీ థాట్స్ నెగిటివ్ అవుతాయి, మీ వైబ్రేషన్ నెగిటివ్ అవుతుంది, మీ ఫీలింగ్స్ నెగిటివ్ గా అవుతాయి. ఇది మీ జీవితంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇందుకే మీరేం ఫీల్ అవుతున్నారో దానిపై ఎప్పుడు ఫోకస్ చేయండి. కరెక్టే, ఒక్కోసారి ఎంత కావాలన్నా హ్యాపీగా, పాజిటివ్ గా ఫీల్ అవ్వలేం. కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్ లోనే ఉంటూ, ఎప్పుడు డిప్రెసివ్ గా ఉంటూ, ఎప్పుడు డీమోటివేటివ్ గానే ఉంటే ఇది మాత్రం మీకు చాలా లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాజిటివ్ థింక్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు హెల్త్ బాగాలేదు, ఆ టైంలో నేను త్వరలోనే కోలుకుంటాను అని నెగిటివ్ గా అనుకోకండి. ఇందులో నెగిటివ్ ఏముంది అని మీకు అనిపించవచ్చు. త్వరలోనే బాగుంటాను అనుకున్నారంటే ఇప్పుడు బాగాలేదని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే. అందుకే నేను హెల్దీగా ఉన్నాను
అని మీకు మీరు చెప్పుకోండి. నిజం కాకపోయినా అదే నిజమని మీరు నమ్మండి, మీ మైండ్ నమ్మేలా చేయండి. మీరు మాట్లాడే ప్రతి వర్డ్ గురించి జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. అది ప్రెజెంట్ కి సంబంధించే ఉండాలి. స్లీప్. మనం ప్రతిరోజు నైట్ నిద్రపోతాం. ఇదే నిద్ర సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక ద్వారం లాంటిది. మనం నిద్రపోయేటప్పుడు మన కాన్షియస్ మైండ్ అవేర్నెస్ ని కోల్పోతుంది, లేదా ఈ సమయంలోనే కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే సమయం అని కూడా అనొచ్చు. మీరు నిద్రపోయే ముందు కాన్షియస్ స్టేట్ లో ఉంటారు. ఈ స్టేట్ లో ఉన్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించాలో ప్రతిదీ చూస్ చేసుకునే చాయిస్ మీకు ఉంటుంది. కానీ వన్స్ మీరు అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళాక, అంటే నిద్రపోగానే సబ్ కాన్షియస్ పని చేయటం స్టార్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ సబ్ కాన్షియస్ ఏం థింక్ చేయాలి అనే చాయిస్ మాత్రం మీకు ఉండదు. అందుకే నిద్రపోయే ముందు ఆ కొన్ని క్షణాల ముందు మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది. అన్ఫార్చునేట్లీ అదేంటో నిద్రపోయే ముందు అందరికీ వారి కష్టాలే గుర్తొస్తాయి. వద్దన్నా పదే పదే వాటి గురించే ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోతారో కూడా తెలీదు. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా దానిపై వర్క్ చేసి దానికి తగ్గట్టు కలలు రావటం, సరిగ్గా నిద్రపోక ఒకవేళ నిద్రపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అలసటగా ఫీల్ అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అవుతారు. అందుకే కష్టంగా ఉన్నా నిద్రపోయే ముందు ఆ కొన్ని క్షణాలు మీకోసం, మీ హెల్త్ కోసం, కెరియర్ కోసం, ఇలా మీకు ఏది ముఖ్యమో దాని గురించి పాజిటివ్ గా థింక్ చేయండి. మెడిటేట్ చేయండి, బుక్స్ చదవండి. అది కూడా కష్టం అనుకుంటే మీరు నిద్రపోయే ముందు ప్లెజెంట్ మ్యూజిక్ ని వినండి, లేదా మీ మైండ్ కామ్ అండ్ రిలాక్స్ చేసే వీడియోస్ ని చూడండి. వీటిలో ఏదైనా పాజిటివ్ ని చూస్ చేసుకోండి. రోజంతా కాకపోయినా కనీసం నిద్రపోయే ఆ కొన్ని క్షణాలు పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. కానీ ఆలోచనలు, బాధలు, భయాలు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవాయిడ్ చేయండి. నేను ఏదైనా పాజిటివ్ గానే పని చేస్తాను, లేదా పాజిటివ్ గానే థింక్ చేసి నిద్రపోతాను అని మీకు మీరు చెప్పుకోండి. కొన్ని డేస్ లోనే మీరు మంచి రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేస్తారు. ప్రేయర్స్. సబ్ కాన్షియస్ ని చేరుకునే ఇంకో మార్గం ప్రేయర్స్. మీరు ప్రేయర్ చేసే సమయంలో చాలా ప్రశాంతమైన స్టేట్ లోకి వెళ్ళిపోతారు. మీ ఎనర్జీ, వైబ్రేషన్ ఈ సమయంలో చాలా హైలో ఉంటుంది. అందుకే మీరు ప్రేయర్ చేసి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఒక కామ్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. ఇదే ఫీలింగ్ అండ్ ఎనర్జీ మీ సబ్ కాన్షియస్ మైండ్ వరకు చేరుతుంది. ఈ ప్రేయర్స్ ని మీ జీవితాన్ని మార్చుకోవటానికి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరినైతే నమ్ముతారో, అంటే యూనివర్స్ అవ్వచ్చు, లేదా మీ ఫేవరెట్ గాడ్ అవ్వచ్చు, ఎవరికైతే ప్రేయర్ చేస్తారో, పూజ చేస్తారో వారికి మీరు పూర్తిగా సరెండర్ అయిపోండి. నేను ఓడిపోయాను అని కాదు, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదో రోజు నేను అనుకున్నది సాధించటంలో నువ్వు నాకు సహాయపడతావని నమ్మండి. అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ఆ గాడ్ ని లేదా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. వారు మీతో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అంతే, మీ థాట్స్, ఎనర్జీ, వైబ్రేషన్, మీ ఫీలింగ్ బెటర్ గా చేంజ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ ని మీరు నిద్రపోయే ముందు కూడా ఫాలో అవ్వచ్చు. ఇదే పూజ లేదా ప్రేయర్ మీ మైండ్ ని రీఫ్రెష్ చేస్తుంది, మీ మైండ్ ని అన్లాక్ చేస్తుంది. సబ్ కాన్షియస్ వరకు మీ ప్రేయర్స్, ఫీలింగ్స్ రీచ్ అయ్యేలా చేస్తుంది. మీరు అనుకున్నది సాధించేలా సహాయపడుతుంది. ఈ బుక్ ని ఇంకోసారి రివర్స్ చేసి చూద్దాం. మనలో 2 మైండ్స్ ఉంటాయి, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. రెండింటితో పోల్చుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. సో సబ్ కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వాలంటే, దాన్ని మనం కంప్లీట్ గా మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలంటే నావెల్ గోడార్డ్ 3 మెథడ్స్ ని మనతో షేర్ చేసుకుంటారు. అందులో మొదటిది ఫీలింగ్స్. సబ్ కాన్షియస్ తో మనం మాట్లాడాలంటే దానికి తెలిసిన ఒకే ఒక్క లాంగ్వేజ్ మీ ఫీలింగ్స్. సో మీ ఫీలింగ్స్ ని ఎప్పుడు మీ కంట్రోల్ లోనే ఉండేలా చూసుకోండి. బయట వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా మీ ఫీలింగ్స్ పై, అలాగే మీ సబ్ కాన్షియస్ పై పూర్తి కంట్రోల్ మీకు మాత్రమే ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేయండి. నెక్స్ట్, సబ్ కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అయ్యే ఇంకో మార్గం నిద్ర. మీ కాన్షియస్ మైండ్ నిద్రపోయే ముందు ఏదైతే ఆలోచిస్తుందో దానిపై సబ్ కాన్షియస్ మైండ్ మీరు నిద్రపోయాక పని చేయటం మొదలు పెడుతుంది. అందుకే మీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ కొన్ని క్షణాలు పాజిటివ్ పనులు లేదా పాజిటివ్ థాట్స్ ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రేయర్స్. మీ ఆలోచనలు, మీ పాజిటివ్ థాట్స్ సబ్ కాన్షియస్ మైండ్ వరకు రీచ్ అవ్వాలంటే ప్రేయర్స్ ఇంకో మార్గం. గాడ్ ఆర్ యూనివర్స్ పై పూర్తి నమ్మకాన్ని ఉంచండి. ఆ పాజిటివిటీని లేదా ఆ కామ్నెస్ ని ఫీల్ అవ్వండి. అంతే, మీ థాట్స్, ఎనర్జీ, వైబ్రేషన్, మీ ఫీలింగ్ బెటర్ గా చేంజ్ అయిపోతుంది. ఇదే ఫీలింగ్ అండ్ ఎనర్జీ మీ సబ్ కాన్షియస్ మైండ్ వరకు చేరుతుంది. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.